డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? నేను సూపర్‌గా ఉంటాను. ప్రయాణం ఎలా జరిగింది? అద్భుతం. ఆనందం. థ్యాంక్ యూ. ఎందుకంటే అంత నమస్కారం. దూరం 800 కిలోమీటర్ల నుంచి మా తెలుగు ప్రేక్షకుల కోసం మీరు ఇక్కడికొచ్చారు. చాలా సంతోషం. సార్ మీ తెలుగు ప్రేక్షకులనేది కాదు మన సార్. నేను కూడా తెలుగు. తెలుగు. రైట్, రైట్, మన రైట్. తెలుగు వాళ్ళు. రైట్. నేను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలుగులోనే. ఓహ్! చదివింది కూడా ఇంటర్మీడియట్ వరకు చదివింది తెలుగే. అచ్చా! కాబట్టి నాకు నా మాతృభాష మీద నాకు అభిమానం ఉందనే ఉంది. వండర్ఫుల్ అయితే. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమైంది చెప్తే డయాబెటీస్ 850 మిలియన్స్ సఫరింగ్ అవుతా ఉండేది వరల్డ్ వైడ్గా. కరెక్ట్. మన భారతదేశంలో దాంట్లో మెజారిటీ ఉండారు. షుగర్ క్యాపిటల్ ఆఫ్ అంటారు. అవును. మన హైదరాబాద్ షుగర్ బౌల్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ ది డయాబెటీస్. కరెక్ట్. అది చాలా మందికి ఏమేం చెప్తే నోరు తెరిచిన వెంటనే ప్యాంక్రియాస్ హైలైట్ ఆఫ్ లాంగర్హాన్స్ నుంచే డయాబెటీస్ వస్తుండది అనేసి. అన్నిటికంటే ముఖ్యమైనది 100కి 99% డయాబెటీస్ ఒక్కటే అని కాదు, అన్ని వ్యాధులకు కారణం వచ్చేసి మన సైకోసోమాటిక్. ఓకే. దాంట్లో మేజర్గా వచ్చేసి డయాబెటీస్ ఈజ్ నాట్ ఏ డిసీజ్, ఇట్ ఈస్ ఏ డిజార్డర్ అని చెప్పేసి మనకు 1850లో ఫాదర్ ఆఫ్ ఫిజియాలజిస్ట్, ఫ్రెంచ్ ఫిజియాలజిస్ట్ క్లాడ్ బెర్నార్డ్ అనేసి ఒకతను చెప్పినారు. ఆ పేపర్ వచ్చేసి ఈ రోజుకి ప్రాపర్గా పబ్లిష్ కావడం లేదు. ఓకే. జస్ట్ బికాస్ ఆఫ్ డ్రగ్ మాఫియా. ఇది ఓవర్ ది కౌంటర్ వచ్చేసి సేల్స్ వచ్చేసి ట్రిలియన్స్లో ఉండాలి, వేల కోట్ల సంపాదిస్తా ఉన్నారు ఈ డయాబెటీస్ మాత్రల నుంచి. అవును. కాబట్టి వాళ్ళు ఈజీగా వదలరు. అవును. ఏది కూడా డ్రగ్ మాఫియా నుంచి బయటికి రావాలని చెప్తే అంత సులభం కాదు. కరెక్ట్ చెప్పారు సార్. అవును. దీన్ని మనము ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అనే దానికంటే చాలా మందిలో మనము చేస్తూ ఉండే ప్రయత్నం అనేసి ధైర్యంగా చెప్పవచ్చు. ఈ సాహసము ధైర్యం రెండు చేయాలి. ఎందువల్ల అంటే ఎవరు కూడా డ్రగ్ మాఫియా మన వల్ల వదలరు, మనం డ్రగ్ మాఫియా జతలు ఇరుక్కునేసి లేనిపోని ఇబ్బందులు కావాలనే ధైర్యం మనకుంది. నేను ఆంజనేయ స్వామి భక్తుడిగా నాకు నేను ధైర్యంగా చెప్పగలను అనేసి ఒక సాహసంతోనే చేస్తాను. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్. అంటే ఎట్లా సార్ ఇది? అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ప్యాంక్రియాస్ ఈజ్ ఇన్నోసెంట్, బ్రెయిన్ ఈజ్ కల్ప్రిట్. సార్ ఇప్పుడు ఇప్పుడు చాలా మంది మన రైతులు కూడా ఏం చేస్తారు, ఆకులకు మందులు కొడతారు వేర్లు వదిలేసి. వేర్ల నుంచి ఆ శక్తి తక్కువైనప్పుడే మనకు ఆకుల మీద అది జబ్బులు వచ్చేది. మీరు ఎప్పుడైతే ఆటో ఇమ్యూనిటీ, ఇమ్యునోగ్లోబిన్స్ మనలో ఎక్కువగా ఉంటాయో అప్పుడు ఏదే విధమైన జబ్బులు రావు. మనము అదే మీకు నేను అప్పుడే చెప్పినాను, నేను ఫస్ట్ టైం కరోనా, సెకండ్ టైం కరోనాలో వేల మంది పేషెంట్లు చూసినాను. అయినప్పటికీ నాకు ఎఫెక్ట్ రాలేదు. కారణం ఏమైంది, ఐ హ్యావ్ మై ఓన్ ఇమ్యూనిటీ పవర్. రోగ నిరోధక శక్తి మన శరీరంలో ఏదైనా జబ్బును తట్టుకునే శక్తి మీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వచ్చేసి ఏదే విధమైన జబ్బులు రావు. అత్యంత ముఖ్యమైనది మనం డయాబెటీస్. ఈరోజు మనం తీసుకున్న ఒక విషయం ఏమంటే డయాబెటీస్ కారణం వచ్చేసి మన ఆలోచన పద్ధతి, మన నిద్ర, సిర్కాడియన్ క్లాక్ డ్యామేజెస్ ఒకటి అనేది కాదు, అనేక విధమైన ఇబ్బందులు ఉన్నాయి. హెచ్పిఏ అని చెప్తాము, హైపోథాలమస్ పిట్యూటరీ అడ్రినల్ యాక్సిస్. ఇవన్నీ కూడా వదిలేసి హైలైట్ ఆఫ్ లాంగరాన్ అని చెప్పేసి అందరూ కూడా ప్యాంక్రియాస్ మీద పడి చెప్తా అంటారు. మీరు కంట్రోల్ చేసుకోవాలనే దానికంటే జబ్బు రాకుండా ఉండాలి. కంట్రోల్ చేసుకోవడం సులభము. ఇప్పుడు ఎందువల్లంటే చాలా అది హై పొజిషన్లో HB1AC ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత వచ్చేసి దాన్ని క్యూర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏమేమి చెప్తే ఏ దానికి కూడా మెడిసిన్స్ ఇస్తాండారే కానీ రెమెడీ చేయడం లేదు. మెడిసిన్ కు రెమెడీకి ఏం లేదు అసలు. రెమెడీ లేదని చెప్తున్నారు కదా, రెమెడీ లేదంటున్నారు. లేదు అన్నదానికంటే దారులు ఉన్నాయి. ఆ దారి ఏమి అని చెప్తే ఫస్ట్ వచ్చేసి మిమ్మల్ని మీరు మీ లోపల ఉండే ఇన్నర్ ఇంజనీరింగ్, ఇన్నర్ బేబీ, ఆ మీ బిడ్డను మీరు ఎందుకు డ్యామేజ్ చేస్తా ఉన్నారు. ఎట్లా అని చెప్తే ఇన్సులిన్ మీరు తీసుకున్న వెంటనే డ్యామేజ్ అవుతా ఉండేది. మీ మెటామార్ఫిన్ కానీ ఏదైనా ఇన్సులిన్ తగ్గించడానికి తీసుకుంటా ఉండింది, దానివల్ల మీకు జరిగే నష్టమేమి. లాభం వదిలేయండి, లాభం గురించి ఫస్ట్ ఆలోచించేసేది వద్దు. నష్టమేమి, డైరెక్ట్గా మీ కిడ్నీలు పడుతుండయా, హార్ట్ అటాక్ ఖచ్చితమా. మీరు ఒకదానికి పోయి రెండు తెచ్చుకుంటా అన్నారు. ఎందుకు చేసుకుంటా అన్నారు? అలా అవసరం ఏమొచ్చింది?
మనకు కావాల్సింది ఏమి, ఇన్సులిన్ తక్కువ కావడము. ఇన్సులిన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ వచ్చేసి ఇన్సులిన్ డైరెక్ట్గా ఆ ప్యాంక్రియాస్ వచ్చేసి లివర్ మీద డ్యామేజ్ అది ఆధారపడి ఉండేది. ఆ లివర్ వచ్చేసి బ్రెయిన్ మీద ఆధారపడి ఉండేది. ఓకే. ఆ బ్రెయిన్ వచ్చేసి మైండ్ మీద ఆధారపడి ఉండేది. ఓకే. ఇది దారి. ఈ దారిని ఒక్కొక్క దాన్ని మనం సెగ్రిగేట్ చేసుకుంటా, దాన్ని సపరేట్ చేసుకుంటే ఎక్కడ డ్యామేజ్ ఉంది అని మీరు తెలుసుకోగలిగితే, మీ శరీరాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే అప్పుడు మీకు జబ్బులు లేవు. ఓకే. ముఖ్యంగా డయాబెటీస్ లేనే లేదు. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, 30 days నేను మీ ప్రేక్షకులకు అందరికీ ఫ్రీగా ఇస్తాను. వావ్, సూపర్. ఓకే. మీకు అందరికి కూడా ఫ్రీ, ఏది కూడా ₹1 ఇవ్వద్దు. రైట్. మీరు 30th డే నుంచి ఎందుకు నేను ఈ ఛాలెంజ్ చేస్తాను అని చెప్తే అర్థం కావాలి. ఎంతమందో డాక్టర్లు కాని వాళ్ళు అందరూ ఏమేమో మాట్లాడతారు. నేను ఒక క్వాలిఫైడ్ డాక్టర్గా నా హోమియోపతి, నా డిప్లొమా యోగా, నా పీజీ డిప్లొమా సైకాలజీ అన్నీ కూడా 40 years ఎక్స్పీరియన్స్. వీటన్నిటి ద్వారా నేను చేసే ఒక అద్భుతమైన ఛాలెంజ్ అని చెప్పి కూడా నేను అదే తెలుగు మాట్లాడేవాళ్ళు ఆంధ్ర తెలంగాణ మన అది దీంట్లో అన్నిటికంటే కూడా బయట ఎక్కువ మంది ఉన్నారు తెలుగు వాళ్ళు. మనం తెలుగు అని చెప్తే మనం ఈ 2 స్టేట్లు మాత్రం తీసుకుంటాము. నాకు తెలిసిన వాళ్ళు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళకి సంతోషకరమైన విషయం, పెద్ద శుభవార్త ఇది. సో చూసారు కదా, అంటే సార్ మీరు అనేది ఏంటంటే మీ బ్రెయిన్ కనుక మీరు కంట్రోల్లో పెట్టుకుంటే డయాబెటీస్ అనేది లేదు అంటారు, అంతే? ఖచ్చితంగా. అది ఎలా ఏమనేసి ఒక్క రోజులో చెప్పేసి ఒక సైకాలజిస్ట్ గా చెప్పి ఒక ట్రీట్మెంట్ గా చేస్తే కాదు. అవును. రెగ్యులర్ గా మిమ్మల్ని మీరు ఎట్లా ఒక చిన్న బిడ్డను మీరు ఎట్లా సాగుతాడారు ఆ మాదిరిగా మీ లోపల ఉండే ఇన్నర్ ఇంజనీరింగ్ ను ఎలాంటి రెక్టిఫికేషన్ కావాలా, అది ఒక రోజులో నేను చెప్తే మీరు మర్చిపోతారు. మీరు చాలా మంది ఇప్పుడు యోగా మాస్టర్లు ఏం చెప్తారు, ప్రాణాయామము అని చెప్తారు, అనులోమ విలోమ అని నేను చెప్పేది ఏమి అని చెప్తే, అనులోమ అంటే అర్థమేమి, అను అని చెప్తే పైకి మన ముక్కులో ఉండే ఎంట్రుకలు పైకి లేపడము, విలోమ అంటే తక్కువ కావడము. LSM MCM అని చెప్పేసి మ్యాథ్స్ లో కూడా ఉంది. అది ఏమి మ్యాక్సిమం, మినిమం, లోయెస్ట్, హైయెస్ట్, అన్నీ కూడా మీరు ఎక్కడ కూడా నాన్ సైంటిఫిక్ గా పోయేది వద్దు. నేను ఈ రీసెర్చ్ని శ్రీనివాస్ గారు చెప్పిన వెంటనే ఎందుకు హైదరాబాద్కి వచ్చినాను అని చెప్తే, ఈ రీసెర్చ్ మన శ్రీనివాస్ గారి ద్వారానే BS టాక్స్ ద్వారానే చేయాలనేసి ఒక ఆశ. మన స్నేహాన్ని మనం ఇంకంత గట్టిగా చేసుకోవాలి. మనం జతలో సర్వీస్ ఓరియంటెడ్గా ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చెప్పండి, మన కొడిగే, మన దానము, మన యొక్క డొనేషన్, ఏదో ₹100 ఇచ్చేసి మర్చిపోవడం కాదు. మన బంధువులందరూ కూడా, మన మానవత్వం ఉండే బంధువులందరూ కూడా ధైర్యంగా ధారాళంగా జీవించాలి. బతకడం వేరే, జీవించడం వేరే. ఆనందంగా జీవించాలి. బీ హ్యాపీ అని చెప్పేసి నేను అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఎవరికి నేను చెప్పను, హ్యాపీ మార్నింగ్ అని చెప్తాను. ఇక్కడ నుంచి హెల్దీ మార్నింగ్ అని చెప్తాం. హ్యాపీ హెల్తీ మార్నింగ్ ఎందుకు చెప్పాలి? ఈ గుడ్ అని చెప్తే అందరికీ తెలుసు, మంచి అనేది అందరికీ తెలుసు. కాకపోతే దాంట్లో సంతోషంగా ఉండడమే నేర్చుకోవడం లేదు మనోళ్ళు. ఏం చేస్తారు, ఉదయాన్నే అయ్యో నాకు డయాబెటీస్ ఉంది. ఉదాహరణకి మా ఫ్రెండ్ ఒక అతనికి అదే డయాబెటీస్ ఉంది, ఎవరితో మాట్లాడినా కానీ ఆ పదం ఉపయోగిస్తాడు, యద్భావం తద్భవతి. మన వాళ్ళకి ఏమేమి చెప్తే అందరికీ తెలుసు. మీరు ఏం తలుచుకుంటాడారో అది మీ శరీరం లోపల తయారవుతుంది. మీ పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా మీరు చెప్పిందే చెప్తా ఉన్నప్పుడు అది మిమ్మల్ని పీడిస్తుంది, బాధిస్తుంది. ఆ బాధలు, ఆ పీడలు వద్దు అని చెప్తే మీకు కావాల్సిందేమి, మిమ్మల్ని మీరు రెడీ చేసుకోవడము.